వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ మజిల్స్. ఈరోజు ప్రాపర్గా డిప్స్ అయితే ఎలా చేయాలో చెప్తాను చూడండి తెలుగులో. డిప్ అనేది పుష్ మూమెంట్స్ అన్నిటికి టాప్ లెవెల్ వర్కౌట్ అనమాట. ప్రాపర్గా చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. డిప్స్ చేసేటప్పుడు బార్ని ప్రాపర్గా పట్టుకోండి. మీ ఆర్మ్స్ అనేవి మీ బాడీతో సమానంగా ఉండాలి. తర్వాత స్లోగా కిందకి దిగండి. మీ షోల్డర్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే అంతవరకు. అలానే స్లోగా పైకి రండి. ఒక రెప్ అయితే కంప్లీట్ అయినట్టు. ఇలానే చేయండి. మీకు ఎన్ని రెప్స్ వస్తే అన్ని చేయండి. ఇప్పుడు డిప్స్ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే డిప్స్ చేసేటప్పుడు ఊగుతారనమాట. మీ బాడీని ఊపకండి. మీ బాడీని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. స్ట్రైట్గా ఉంచండి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే బాగా ముందుకు లీన్ అవుతారు. అలా కూడా చేయకండి. థర్డ్ మిస్టేక్ ఏంటంటే మీ ఎల్బోస్ అనేవి బయటకు ఉండేలా చూడకండి. మీ బాడీతో సమానంగా ఉండేలా చూడండి స్ట్రైట్గా. డిప్స్లో ఇంకో వేరియేషన్ స్ట్రైట్ బార్ డిప్స్. స్ట్రైట్ బార్ డిప్స్ ఎలా చేయాలో చెప్పే ముందు నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్ట్రైట్ బార్ డిప్స్ అనేవి కూడా డిప్స్ అనమాట. కాకపోతే మనం సింగిల్ బార్ మీద చేస్తాం. నేను స్ట్రైట్ బార్ డిప్స్ క్లోజ్ గ్రిప్తో చేస్తున్నాను. స్ట్రైట్ బార్ డిప్స్ చేయాలంటే మీకు నార్మల్ డిప్స్ కన్నా షోల్డర్ మొబిలిటీ అనేది కొంచెం బాగుండాలి. బార్ పట్టుకొని డిప్స్ చేసినట్టే చేయండి. కాకపోతే మీ లెగ్స్ అనేవి కొంచెం ముందుకు పెట్టండి. లేకపోతే మీకు బ్యాలెన్స్ అనేది అంతలా ఉండదు. ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను ఏమైనా అడగాలంటే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.